Only reason is Alexander Duff, a missionary to India. ఆయన వచ్చి లార్డ్ మెకాలేని ప్రభావితం చేసి అందరికీ చదువు, అందరికీ విద్య, ఆ విద్య ఆంగ్ల భాషలో ఉండాలి అన్నటువంటి ఒక చట్టాన్ని చేశాడు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ సమ్ ప్రీచింగ్ టీచింగ్, బట్ ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ లా మేకర్స్, ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్. ఆ పని, ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథము యొక్క నవీనీకరణ, నూతన పరచటం అనేటటువంటి పనిలో అలెగ్జాండర్ డఫ్ పాల్గొన్నాడు. కాబట్టి ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు. ఇంకొక ఉదాహరణ, రాజమండ్రి ప్రాంతంలో వరదలు వస్తే కొట్టుకుపోయేటటువంటి గ్రామాలు కొన్ని వందలు, కొన్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. ఆ సమయంలో గుర్రం వేసుకుని తిరిగినటువంటి ఒక సాధారణమైన బ్రిటిష్ జర్నల్, ఆ జనరల్ ఆయనకు బాధ్యత ఏమిటి అనంటే, ఈ భూమిని, తెలుగు ప్రజలను ఆయన ప్రేమించి ఆయన అన్నాడు, ఒక క్రైస్తవునిగా నా కాళ్ళ క్రింద ఇంత మంచి నీరు కొట్టుకొని పోవటమే కాకుండా ఇన్ని గ్రామాలను తీసుకెళ్ళిపోతూ ఉంటే నేను ఎలా గుండె మీద చేసుకుని నిద్రపోవాలి అని ఆలోచించి పైన బంగాల్ ప్రాంతం నుంచి కింద మెడ్రాస్ వరకు ఆయన గుర్రం మీద తిరిగి పల్లం ఎలా ఉంది, నీళ్ళు ఎలా వస్తున్నాయి అన్న స్టడీ చేసిన తర్వాత ధవళేశ్వరం దగ్గర ఒక బ్యారేజ్ కట్టాడు. దాని కారణంగా వరద బాధితులు అయినటువంటి తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు ఈరోజు ఆ మట్టి తీసుకుని వెళ్ళి ఏ ల్యాబొరేటరీలో ఇచ్చినా కానీ భారతదేశంలో ఉండేటటువంటి అతి సుభిక్షమైన, అతి సారవంతమైన, అతి శ్రేష్టమైన నేలగా చెప్తారు. కారణం ఏంటి అంటే, ఒక్క మనిషి చూసిన విజన్. ఆ విజన్ ఏంటి అని అంటే, ఐ లవ్ మై పీపుల్, ఐ లవ్ తెలుగు పీపుల్. దట్స్ ద రీజన్ మీరు విడిచి వచ్చినటువంటి మీ కుటుంబాలు సుభిక్షంగా ఉన్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. గుంటూరు కూగ్లర్ హాస్పిటల్గా, గుంటూరు కూగ్లర్ హాస్పిటల్ కట్టింది ఎవరో మీకు ఎవరికైనా తెలుసా? ఏలూరులో ఉన్నటువంటి రాయ్ బహదూర్ గారు. ఎలా జరిగింది అని అంటే, ఈ దేశం నుంచి తెలుగు ప్రజలంటే నాకు ఇష్టం, నేను వెళ్ళి పరిచర్య చేస్తాను, నవీకరించే దేవునితో కలిసి పనిచేయటం కోసం నేను వెళతాను అని ఒక ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉంటే, అప్లై చేస్తే ఆ ఏజెన్సీ వాళ్ళు అన్నారు, లేదు లేదు, మా దగ్గర డాక్టర్గా పనిచేయటానికి మేము అంత శాలరీలు ఇవ్వలేము, నువ్వు డాక్టర్ అని అంటే, ఈమన్నది డాక్టర్ కాకపోయినా పర్వాలేదు, నేను టీచర్గా వస్తాను. ఆ రోజుల్లో జనానా మిషన్ అని ఒకటి ఉండేది లూథరన్ సంఘాల్లో. జనానా మిషన్ ఏం చేస్తుంది అని అంటే, ఉన్నత వర్గాలకు చెందినటువంటి స్త్రీలు బయటికి రారు కాబట్టి వారి ఇంటికే, వారి ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళకి చదువు చెప్పేది. ఈవెన్ జనానా మిషన్లో నేను పాలిభాగస్తురాలు అవుతాను అని చెప్పి అప్లికేషన్ పెడితే, తక్కువ శాలరీకి మీరు పని చేయగలరా,